వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో లాస్ట్ క్లాస్‌లో ఆంథ్రోపాలజీ పేపర్ 1 సిలబస్‌లో 1.1 మీనింగ్, స్కోప్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ గురించి నేర్చుకున్నాం. వాట్ ఈస్ ఆంథ్రోపాలజీ? ఆంథ్రోపాలజీ యొక్క స్కోప్ ఏంటి? యాస్ ఎ సబ్జెక్ట్ అది ఎలా డెవలప్ అయిందనేది చూసాం. సో లాస్ట్ క్లాస్ విని, ఈ క్లాస్ వినండి. కంటిన్యూషన్ క్లారిటీగా అర్థమవుతుంది. ఈరోజు క్లాస్‌లో 1.2 రిలేషన్ విత్ అదర్ డిసిప్లిన్స్ చూద్దాం. లాస్ట్ క్లాస్‌లో మనం ఆంథ్రోపాలజీ ఈస్ ఎ హోలిస్టిక్ సబ్జెక్ట్ అని నేర్చుకున్నాం. హోలిస్టిక్ మీన్స్ అన్ని యాస్పెక్ట్స్‌లో బయోలాజికల్, కల్చరల్, సోషల్ అన్ని యాస్పెక్ట్స్‌లో ఆంథ్రోపాలజీ అనేది ఒక మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్‌గా ఉండి మనకి ఒక గుడ్ ఇన్‌సైట్స్‌ని మనిషి గురించి, సొసైటీ గురించి ఇస్తుందని మనం నేర్చుకున్నాం. మరి ఆంథ్రోపాలజీ యొక్క రిలేషన్‌షిప్ ఏంటి? సిన్స్ ఇట్ ఈస్ ఎ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్. అన్ని సబ్జెక్ట్స్‌తో అది మంచిగా ఆహ్, మింగిల్ అవుతుంది అండ్ చాలా సబ్జెక్ట్స్ నుంచి ఇన్‌సైట్స్ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైమ్ మిగిలిన సబ్జెక్ట్స్‌కి కూడా ఇది ఇన్‌సైట్స్ ఇవ్వడం వల్ల మరి ఆంథ్రోపాలజీ యొక్క రిలేషన్‌షిప్ ఏంటి అదర్ డిసిప్లిన్స్‌తో అనేది చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ. సైకాలజీ అంటే బేసికల్లీ ద సైన్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. ఇట్ స్టడీస్ మ్యాన్స్ అంటే మనసు, ఎమోషన్స్, థాట్ ప్రాసెస్ ఇన్ రిలేషన్ టు హిస్ ఎన్విరాన్మెంట్. వెరస్ ఆంథ్రోపాలజీ అనేది కంపారిటివ్ అండ్ అనలిటిక్ స్టడీ ఆఫ్ కలెక్టివ్ హ్యూమన్ బిహేవియర్. సైకాలజీ ఇండివిజువల్ మనిషి సైక్ గురించి చూస్తే, ఆంథ్రోపాలజీ గ్రూప్ సైక్ లేదా కల్చరల్ సైక్ గురించి చూస్తుంది. సైకాలజీ ఇండివిడ్యువల్ బిహేవియర్ గురించి మాట్లాడుతుంది. ఆంథ్రోపాలజీ కలెక్టివ్ బిహేవియర్ గురించి మాట్లాడుతుంది. 2 సబ్జెక్ట్స్ గూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ నేచర్‌లో ఉంటాయి. ఎందుకంటే సైకాలజీ అనేది మనిషి యొక్క రూట్ కాజెస్ ఆఫ్ బిహేవియర్ ఇన్ ఎ కల్చర్ గురించి డిస్కస్ చేస్తే, ఆంథ్రోపాలజీ ఎక్స్‌ప్లెయిన్స్ హౌ దిస్ కల్చరల్ ఎన్విరాన్మెంట్ ఇన్‌ఫ్లుయెన్సెస్ హ్యూమన్ బిహేవియర్‌ని ఎలా ఆహ్, ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందని మాట్లాడుతుంది. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ట్రైబ్‌లోని పీపుల్ ఎందుకు ఒక సర్టెన్ రిచువల్ ఫాలో చేస్తారంటే, సైకాలజీ అనేది ఇండివిడ్యువల్ థాట్ ప్రాసెస్. ఆ మనుషుల యొక్క ఫియర్, బిలీఫ్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసిద్ది. వెరస్ ఆంథ్రోపాలజీ అనేది కల్చరల్ ఎన్విరాన్మెంట్, ట్రెడిషన్స్, వాల్యూస్ ఎలా ఈ బిహేవియర్‌ని షేప్ చేశాయనేది డిస్కస్ చేసిద్ది. సో, సైకాలజీ అనేది ఇండివిడ్యువల్ మైండ్. వెరస్ ఆంథ్రోపాలజీ అనేది ఒక కలెక్టివ్ కల్చర్. బోత్ టుగెదర్ హెల్ప్ us get a complete picture of the human behavior. ఓకే. నెక్స్ట్ సైకాలజీ అండ్ ఆంథ్రోపాలజీ టుడే ఈ 2 సబ్జెక్ట్స్ టుడే ఎలా ఉన్నాయంటే, ఇన్ మోడర్న్ టైమ్స్ ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ కేమ్ క్లోజర్. ఆంథ్రోపాలజీ స్టార్టెడ్ యూజింగ్ బిహేవియరల్ టెక్నిక్స్ ఆఫ్ సైకాలజీ ఇన్ ఇట్స్ ఫీల్డ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ కల్చర్ పర్సనాలిటీ స్కూల్. ఇక్కడ ఆంథ్రోపాలజీ, సైకాలజీ కలిసి కల్చర్‌లో వ్యక్తుల పర్సనాలిటీ ఎలా డెవలప్ అవుతుందో స్టడీ చేస్తాయి. సైకాలజీ కూడా ఆంథ్రోపాలజీ నుంచి బెనిఫిట్ అయింది. ఎందుకంటే సోషల్ కంట్రోల్ మెకానిజమ్స్ అంటే సొసైటీలోని రూల్స్, నార్మ్స్, ట్రెడిషన్స్ ఇవి పర్సనాలిటీని ఎలా షేప్ చేస్తాయనేది ఆంథ్రోపాలజీ ద్వారా సైకాలజీకి క్లారిటీ వచ్చింది. అండ్ ఈ క్లోజ్‌నెస్ వల్లే సోషల్ సైకాలజీ మరియు సోషల్ ఆంథ్రోపాలజీ అనే కొత్త ఫీల్డ్స్ వచ్చాయి. ఇవి 2 బేసికల్లీ హ్యూమన్ బిహేవియర్, పర్సనాలిటీ ఫార్మేషన్, కాగ్నిషన్, లెర్నింగ్ ప్రాసెస్‌పై ఫోకస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక విలేజ్‌లోని కిడ్‌ని తీసుకుంటే మరి ఎలా నేర్చుకుంటున్నారు? ఎలా బిహేవ్ చేస్తారనేది సైకాలజీ చూసుకునిద్ది. అదే కిడ్స్‌పై విలేజ్ ట్రెడిషన్స్, కాస్ట్ సిస్టమ్, రిచువల్స్, నార్మ్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయనేది ఆంథ్రోపాలజీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఈ 2 కలిపి హ్యూమన్ గురించి ఒక టోటల్ పిక్చర్ ఇస్తాయి. సో, ఫైనల్లీ ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ 2 ఇన్ ద మోడర్న్ టైమ్స్ బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ సబ్జెక్ట్స్ అండ్ టుగెదర్ హెల్ప్ us అండర్‌స్టాండ్ హ్యూమన్ లెర్నింగ్, పర్సనల్ ఫార్మేషన్ personality formation, cognition and behavior. So this is anthropology and psychology today. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ. మరి ఆంథ్రోపాలజీకి, సైకాలజీ మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, ఎలాగైతే ఆంథ్రోపాలజీకి, సైకాలజీ మధ్య సిమిలారిటీస్ అండ్ క్లోజ్‌నెస్ చూసామో, ఈ 2 సబ్జెక్ట్స్ మధ్య కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. డిఫరెన్సెస్ ఉంది కాబట్టి 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయినియి. ఓకే. సో, స్కోప్ పరంగా చూసుకుంటే ఆంథ్రోపాలజీ అనేది యూనివర్సల్ స్కోప్. అంటే ఇట్ స్టడీస్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ టోటాలిటీ. బయాలజీ నుండి కల్చర్ వరకు అన్ని యాంగిల్స్‌లో చదువుతుంది. సైకాలజీ మాత్రం లిమిటెడ్ స్కోప్ కలిగి ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ సైన్స్. మెయిన్‌లీ ఫోకసెస్ ఆన్ ఇండివిడ్యువల్ అండ్ మైండ్ అండ్ బిహేవియర్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది కాబట్టి, సైకాలజీ యొక్క స్కోప్ అనేది లిమిటెడ్‌గా ఉంటుంది. ఆంథ్రోపాలజీ స్కోప్ అనేది యూనివర్సల్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో సైకాలజీ డీల్స్ విత్ ఇండివిడ్యువల్ సైక్. ఇండివిడ్యువల్ మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది. వేరస్ ఆంథ్రోపాలజీ ఈస్ ఎ కలెక్టివ్ సైక్. అంటే సొసైటీ లేదా కల్చర్‌లోని గ్రూప్‌ని బిహేవ్ చేస్తుంది.
గ్రూప్ యొక్క బిహేవియర్‌ని డిస్కస్ చేస్తుంది ఆంథ్రోపాలజీ. అండ్ సైకాలజీ వచ్చేసి మెంటల్ ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఇంటర్నల్ టు ద ఇండివిడ్యువల్ లైక్ ఎమోషన్స్, మెమరీ, కాగ్నిషన్ వీటి గురించి స్టడీ చేస్తుంది. వెరస్ ఆంథ్రోపాలజీ సోషల్ ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్ టు ద ఇండివిడ్యువల్ లైక్ కస్టమ్స్, ట్రెడిషన్స్, నార్మ్స్, రిచువల్స్ వీటి గురించి స్టడీ చేసింది. సో సైకాలజీ మోస్ట్‌లీ యూజెస్ క్వాంటిటేటివ్ డేటా. క్వాంటిటేటివ్ డేటా మీన్స్ ఎక్స్‌పెరిమెంట్స్ నుంచి, మెజర్‌మెంట్స్ నుంచి, స్టాటిస్టిక్స్ నుంచి వచ్చిన డేటాని యూజ్ చేసుకునిద్ది. వెరస్ ఆంథ్రోపాలజీ రిలైజ్ ఆన్ క్వాలిటేటివ్ డేటా విచ్ మీన్స్ ఫీల్డ్ వర్క్, అబ్జర్వేషన్, ఇంటర్వ్యూస్ అండ్ కేస్ స్టడీస్. అంతే కదా! లాస్ట్ క్లాస్‌లో కూడా మనం చెప్పుకున్నాం. ఆంథ్రోపాలజీ యొక్క మేజర్ ఫీచర్ ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫీల్డ్ వర్క్ స్టడీ. ఫీల్డ్ వర్క్‌కెళ్ళి డేటాని కలెక్ట్ చేసుకొని ఆర్మ్ చైర్ ఆంథ్రోపాలజీ నుంచి ఫీల్డ్ వర్క్ వరకు ఆంథ్రోపాలజీ అండ్ డిసిప్లిన్ వరకు ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ డెవలప్ అయింది. సో ఆంథ్రోపాలజీ అనేది డేటాని యూజ్ చేసుకొని ఫీల్డ్ వర్క్ నుంచి వెళ్లి డేటాని యూజ్ చేసుకొని చేస్తుంది. వెరాజ్ సైకాలజీ సెకండరీ డేటా మీద రిలే అవుతుంది. సో, ఈ సబ్జెక్ట్స్‌కున్న డిఫరెన్సెస్. సో, ఆంథ్రోపాలజీ అనేది యూనివర్సల్ స్కోప్ అండ్ ఇట్స్ ఎ కలెక్టివ్ సైక్ అండ్ క్వాలిటేటివ్ డేటా. వెరాజ్ సైకాలజీ అనేది లిమిటెడ్ స్కోప్, ఇండివిడ్యువల్ సైక్ అండ్ క్వాంటిటేటివ్ డేటా. ఈ 2 సబ్జెక్ట్స్ కలిసి మనకి హ్యూమన్ యొక్క నేచర్ మీద హోలిస్టిక్ పిక్చర్ అనేది ఇస్తాయి. సో, 2 సబ్జెక్ట్స్ గూడా మనిషి గురించే డీల్ చేస్తాయి. మనిషి ఇంటర్నల్లీ, ఎక్స్‌టర్నల్లీ మనిషి బిహేవియర్, మనిషి ఎలా ఫార్మ్ అయ్యాడు. ఆంథ్రోపాలజీ అనేది స్కోప్ అన్ని యాంగిల్స్‌లో చూస్తే, సైకాలజీ మాత్రం ఇండివిడ్యువల్ పర్స్‌పెక్టివ్‌లో చూస్తుంది. ఇదే బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ. నౌ ఆంథ్రోపాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్. ఎర్త్ సైన్సెస్‌కి, ఆంథ్రోపాలజీ మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అండ్ సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయా? ఈ రెండిటి మధ్య రిలేషన్‌షిప్ ఏంటి? సీ జియోగ్రఫీ, జియాలజీ, అట్మాస్ఫియరిక్ సైన్సెస్ ఇవన్నీ మనం చూస్తాం కదా! వీటి అప్రోచ్ ఆంథ్రోపాలజీ కంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ ఇది ఆంథ్రోపాలజీకి గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాయి. ఎలాగా? రాక్స్ అండ్ సెడిమెంటరీ లేయర్స్ నాలెడ్జ్ ఆంథ్రోపాలజీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ హ్యూమన్ ఫాసిల్స్ వీటిలోనే దొరుకుతాయి. ఆ హ్యూమన్ ఫాసిల్స్‌ని యూజ్ చేసి మనిషి యొక్క ప్రీ హిస్టరీని, మనిషి అంతకుముందు ఎలా ఉన్నాడనేది ఆంథ్రోపాలజీ డిఫైన్ చేయడానికి జియోగ్రఫీ, ఎర్త్ సైన్సెస్ యొక్క నాలెడ్జ్ అనేది ఆంథ్రోపాలజీకి ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సమ్ డేటింగ్ టెక్నిక్స్ లైక్ స్ట్రాటిగ్రఫీ. స్ట్రాటిగ్రఫీ అంటే రాక్ లేయర్స్‌ని స్టడీ చేస్తుంది. ఆంథ్రోపాలజీలో రిలేటివ్ డేటింగ్ ఆఫ్ కల్చరల్ అండ్ బయోలాజికల్ ఎవిడెన్సెస్‌కి ఇది చాలా ఉపయోగపడిద్ది. దీని ద్వారా మనం ఏ ఫాసిల్స్ ఎంత ఓల్డ్ అనేది రఫ్‌లీ తెలుసుకోగలుగుతాం. అండ్ జియాలజీ అండ్ మైగ్రేషన్ కూడా 2. ప్లీస్టోసిన్ జియాలజీ అంటే ఐస్ ఏజ్ పీరియడ్‌ని స్టడీ చేయడానికి హ్యూమన్ మైగ్రేషన్ ప్యాటర్న్స్ అర్థం చేసుకోవడంలో చాలా హెల్ప్ చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఏజెస్ వల్ల హ్యూమన్స్ ఎలా కొత్త ప్రాంతాల్లోకెళ్లారు. ఇదంతా మనం జియాలజీ ద్వారా తెలుసుకుంటాం. అండ్ ఆల్సో జియాలజిస్ట్ గూడా ఆంథ్రోపాలజిస్ట్‌ని ఇన్‌స్పైర్ జేశారు. లైక్ జేమ్స్ హట్టన్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జియాలజీ. ఇవి డార్విన్ మరియు ఈబీ టైలర్‌ని చాలా ఇన్‌స్పైర్ చేశాయి. అంటే జియాలజీ కాన్సెప్ట్స్ లేకపోతే ఆంథ్రోపాలజీలోని ఎవల్యూషనరీ అండ్ కల్చరల్ థియరీస్ వచ్చేవి కాదు. ఫర్ సపోజ్ ఒక కేవ్‌లో మనకి స్టోన్ టూల్స్ దొరికాయి. ఆంథ్రోపాలజీ ఏం చేసిద్ది? వాటిని స్టడీ చేస్తుంది. కానీ వాటి ఏజ్ ఎప్పుడు అనే విషయం తెలుసుకోవడానికి ఆంథ్రోపాలజీకి జియాలజీలో యూజ్ చేసే మెథడ్స్ లైక్ స్ట్రాటిగ్రఫీ వాడుతుంది. సో, వితౌట్ ఎర్త్ సైన్సెస్ ఆంథ్రోపాలజీ అనేది ఇన్‌కంప్లీట్. సో, జియాలజీ అనేది ఫాసిల్స్ అండ్ డేటింగ్ టెక్నిక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. జియోగ్రఫీ అండ్ ప్లీస్టోసిన్ స్టడీస్ మనిషి ఎలా మైగ్రేట్ అయ్యాడో హెల్ప్ చేస్తుంది. అండ్ జియాలజిస్ట్ చాలా ఆంథ్రోపాలజిస్ట్ లైక్ డార్విన్స్ వీళ్ళని ఇన్‌స్పైర్ చేయడం జరిగింది. సో, ఈ స్పెసిఫిక్ ఇన్‌సైట్స్ అనేది ఆంథ్రోపాలజీకి, ఎర్త్ సైన్సెస్‌కి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ అన్నమాట. అండ్ ఆంథ్రోపాలజీ అండ్ బయోలాజికల్ సైన్స్ మధ్య గూడా దేర్ ఇస్ ఎ గుడ్ రిలేషన్‌షిప్. ఒరిజినల్లీ మనకి ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనే బ్రాంచ్ ఉండేది. ఇది మెయిన్‌లీ హ్యూమన్ బాడీని, ఫాసిల్స్, రేసెస్, ఎవల్యూషన్‌ని స్టడీ చేసేది. కానీ బయోలాజికల్ సైన్సెస్ హెల్ప్ వల్ల ఇది బయోలాజికల్ ఆంథ్రోపాలజీకి డెవలప్ అయింది. అంటే మోర్ సైంటిఫిక్‌గా ల్యాబ్ బేస్డ్ స్టడీ ఆఫ్ హ్యూమన్స్‌గా కన్వర్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రోపాలజీ బేసికల్లీ కల్చరల్ ప్లస్ బయోలాజికల్ యాస్పెక్ట్స్ స్టడీ చేస్తుంది. కానీ బయోలాజికల్ స్టడీస్ లాబొరేటరీ టెక్నిక్స్‌ని కూడా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీఎన్ఏ అనాలిసిస్ అవ్వచ్చు, బ్లడ్ గ్రూప్ స్టడీస్, స్కెలిటల్ అనాలిసిస్ ఇవన్నీ ఆంథ్రోపాలజీ అడాప్ట్ చేసుకుంది.
అండ్ ఆల్సో హ్యూమన్ జెనెటిక్స్‌ని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంది. మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే హ్యూమన్ జెనెటిక్స్. ఆంథ్రోపాలజీ ఇప్పుడు హ్యూమన్ ఎవల్యూషన్‌ని మాత్రమే కాకుండా జెనెటిక్ వేరియేషన్స్‌ని, ఇన్‌హెరిటెన్స్ ప్యాటర్న్స్, అడాప్టేషన్ టు ఎన్విరాన్మెంట్ వంటి ఈ టాపిక్స్‌ని కూడా స్టడీ చేస్తుంది. ఇది బికాస్ ఆంథ్రోపాలజీ మరియు బయోలాజికల్ సైన్సెస్ యొక్క ఇంటిగ్రేషన్ వల్లనే ఆంథ్రోపాలజీ ఈ బయోలాజికల్ సైన్సెస్ నుంచి ఇన్‌సైట్స్‌ని తీసుకొని నాట్ ఓన్లీ ఎవల్యూషన్, ఈ జెనెటిక్స్ అనే దాంట్లో గూడా ఆంథ్రోపాలజీ హాస్ ఎవాల్వ్డ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో, సపోజ్ ఒక ట్రైబల్ గ్రూప్‌ని తీసుకుంటే ఆంథ్రోపాలజీ వాళ్ళ కల్చర్, లైఫ్ స్టైల్ స్టడీ చేస్తుంది. కానీ బయోలాజికల్ సైన్స్ హెల్ప్‌తో ఇప్పుడు వాళ్ళ జెనెటిక్ ట్రైట్స్ ఏంటి, డిసీజ్ రెసిస్టెన్స్ ఏంటి, అడాప్టేషన్ ఏంటి కూడా స్టడీ చేయగలుగుతుంది. సో, దిస్ మేక్స్ ఆంథ్రోపాలజీ మోర్ సైంటిఫిక్ అండ్ మోడర్న్. సీ బయోలాజికల్ సైన్సెస్ మేడ్ physical anthropology into biological anthropology and the lab techniques like DNA study anthropology లోకొచ్చాయి. హ్యూమన్ జెనెటిక్స్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేషన్. ఇదే ఆంథ్రోపాలజీ అండ్ బయోలాజికల్ సైన్సెస్ యొక్క రిలేషన్‌షిప్. ఓకే. నెక్స్ట్ ఆంథ్రోపాలజీ అండ్ లైఫ్ సైన్సెస్. సీ ఆంథ్రోపాలజీ అండ్ లైఫ్ సైన్సెస్ 2 కూడా హ్యూమన్‌ని స్టడీ చేస్తాయి. యాస్ ఎ పార్ట్ ఆఫ్ ది యానిమల్ కింగ్డమ్. లైఫ్ సైన్సెస్ ఏంటి? ఫోకస్ ఆన్ హ్యూమన్ బయాలజీ అండ్ స్ట్రక్చర్ మీద ఫోకస్ ఉంటది. వెరస్ ఆంథ్రోపాలజీ బయాలజీతో పాటు కల్చర్‌ని గూడా చూస్తుంది. ఇప్పుడు లైఫ్ సైన్సెస్ అంటే యూజువల్లీ లాబొరేటరీ బేస్డ్ స్టడీస్ లైక్ డీఎన్ఏ అనాలిసిస్, సెల్ స్టడీ, ఫిజియాలజీ దీని మీద చదువుతుంది. బట్ ఆంథ్రోపాలజీ యూజెస్ కమ్యూనిటీస్ యాస్ ఎ నేచురల్ లాబొరేటరీ. దట్ మీన్స్ విలేజెస్, ట్రైబ్స్, సొసైటీస్‌లో మనం అబ్జర్వ్ చేయడం. లైఫ్ సైన్సెస్ యూజ్ సింపుల్ అబ్జర్వేషన్ మైక్రోస్కోప్‌లో సెల్స్ చూడడం ఇలా స్టడీ చేస్తుంది లైఫ్ సైన్సెస్. బట్ ఆంథ్రోపాలజీ వచ్చేసి పార్టిసిపెంట్ అబ్జర్వేషన్‌ని రీసెర్చ్ సొసైటీలో ఉంది. వాళ్ళతో కలిసి జీవించడం, వాళ్ళ హ్యాబిట్స్‌ని అబ్జర్వ్ చేయడం, మనుషుల్లో కలిసి పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ద్వారా డేటాని యూజ్ చేస్తుంది ఆంథ్రోపాలజీ. లైఫ్ సైన్సెస్ స్టడీ ఎంటైర్ లైఫ్ సైకిల్. బర్త్ నుంచి డెత్ వరకు కంప్లీట్ లైఫ్ సైకిల్‌ని చదువుతుంది. వెరస్ ఆంథ్రోపాలజీ స్పెసిఫిక్‌గా కల్చర్‌కి రిలవెంట్ ఉన్న యాస్పెక్ట్స్‌ని ఫోకస్ చేస్తుంది. లైక్ రిచువల్స్, మ్యారేజ్, కిన్‌షిప్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు బయాలజీ. సీ ethnobotany and ethnozoology depend on botany and zoology. Similarly, life sciences rely on anthropology for human evolution and genetics understanding. Imagine ఒక సైంటిస్ట్ లాబొరేటరీలో ప్లాంట్ డీఎన్ఏ స్టడీ చేస్తున్నాడు అనుకోండి. అది లైఫ్ సైన్స్. కానీ ఒక ఆంథ్రోపాలజిస్ట్ ట్రైబల్ పీపుల్ ఎలా ఆ ప్లాంట్‌ని మెడిసిన్‌గా వాడుతున్నారు స్టడీ చేస్తాడు. అది ఆంథ్రోపాలజీ. ఇది ఆంథ్రోపాలజీకి, లైఫ్ సైన్సెస్‌కి మధ్య ఉన్న క్లియర్ డిఫరెన్స్. ఓకే. సో, లైఫ్ సైన్సెస్ అనేది బయోలాజికల్ స్టడీ ఇన్ ఎ ల్యాబ్. ఆంథ్రోపాలజీ అనేది బయోలాజికల్ ప్లస్ కల్చరల్ స్టడీ ఇన్ ఎ న్యాచురల్ సెట్టింగ్. ఇది 2 ఇంటర్‌లింక్డ్ ఉన్న 2 సబ్జెక్ట్స్ యొక్క స్కోప్, మెథడ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. దిస్ ఈస్ ఆంథ్రోపాలజీ అండ్ లైఫ్ సైన్సెస్. నెక్స్ట్ ఆంథ్రోపాలజీ అండ్ మెడికల్ సైన్సెస్. ఆంథ్రోపాలజీ అండ్ మెడికల్ సైన్సెస్ ఆల్సో వెరీ క్లోజ్‌లీ రిలేటెడ్. ఎందుకంటే మ్యాన్ యొక్క బిలీవ్స్, వాల్యూస్, ట్రెడిషన్స్ ఇవన్నీ డిసీజ్‌ని ఎలా అండర్‌స్టాండ్ చేస్తారు, ట్రీట్మెంట్‌ని ఎలా యాక్సెప్ట్ చేస్తారనే యాంగిల్ డిసైడ్ చేస్తాయి. ఆంథ్రోపాలజీ అనేది ఈ కల్చరల్ ఫ్యాక్టర్స్‌ని స్టడీ చేస్తుంది. ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రెడిషనల్ మెడిసిన్ లైక్ ఫోక్ హీలింగ్ ప్రాక్టీసెస్ అవ్వచ్చు. ఈ మైండ్, బాడీ లింకేజెస్ గాని వీటి గురించి డిస్కస్ చేస్తుంది ఆంథ్రోపాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద్, ట్రైబల్ హెర్బల్ నాలెడ్జ్ అవ్వచ్చు. ఇవి హెల్త్ ప్రోగ్రామ్స్‌ని డిజైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. వెరస్ మెడికల్ సైన్సెస్ ఏంటంటే ఫోకసెస్ ఆన్ అడ్వాన్స్డ్ సొసైటీస్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ ట్రీట్స్ మెడిసిన్ యాస్ ఎ సెపరేట్ అటానమస్ సిస్టమ్. బట్ ఆంథ్రోపాలజీ సీస్ మెడిసిన్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ హోల్ సోషియో కల్చరల్ సిస్టమ్. అంటే కల్చర్స్, రిచువల్స్, వాల్యూస్ ఈ ఇన్‌ఫ్లూయెన్స్ మెడికల్ ప్రాక్టీసెస్ అని ఆంథ్రోపాలజీ స్ట్రెస్ చేస్తుంది. సో ఆంథ్రోపాలజీలో ఎథ్నో మెడిసిన్, న్యూట్రిషనల్ ఆంథ్రోపాలజీ, పేలియో న్యూట్రిషన్ లాంటి బ్రాంచెస్ ఉన్నాయి. ఇవి డైరెక్ట్‌లీ లింక్ అవుతాయి. మంచి పబ్లిక్ హెల్త్ పాలిసీస్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ డైట్‌ని స్టడీ చేస్తున్నారు ఈ మధ్య. న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్‌ని డిజైన్ జేస్తున్నారు. ట్రైబ్స్ ఎలాంటి ఫుడ్ తింటున్నారు? వాళ్ళెందుకు అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు? వెన్ ద పీపుల్ స్టార్టెడ్ స్టడీయింగ్ వాట్ ఆర్ యాక్చువల్లీ ద ట్రైబ్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని ఎప్పుడైతే స్టడీ చేశారో, సో, పీపుల్ ఆర్ గెట్టింగ్ సో మెనీ ఇన్‌సైట్స్ దీస్ డేస్. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క రిచువల్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, అవన్నీ ఇప్పుడు డైట్స్‌లో చాలా ఇన్కార్పొరేట్ అవుతున్నాయి రీసెంట్ టైమ్స్‌లో. సో, ఆంథ్రోపాలజీ అనేది ఒక హోలిస్టిక్ వ్యూ ఆఫ్ మెడిసిన్. వెరాస్ మెడికల్ సైన్స్ అనేది
అనేది ఒక స్పెషలైజ్డ్ వ్యూ. ఓకే. సో, ఇదే ఈ ఆంథ్రోపాలజీకి, మెడికల్ సైన్స్‌కి మధ్య ఉన్న రిలేషన్‌షిప్. నెక్స్ట్ వచ్చేసి ఆంథ్రోపాలజీ అండ్ సోషల్ సైన్సెస్ ఆర్ హ్యుమానిటీస్. సీ ఆహ్, మెలినోస్కీ అనే ఒక ఆంథ్రోపాలజిస్ట్ వస్తారు. ఆ స్కాలర్. ఆయన ఈయన ఆంథ్రోపాలజీ అనేది ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్, అంటే ఇది పూర్తిగా సైన్స్ కాదు, పూర్తిగా హ్యుమానిటీస్ కూడా కాదు. మధ్యలో ఉండే సబ్జెక్ట్ అని చెప్పారు. కానీ ఆర్ బ్రౌన్ అండ్ నాడల్ బార్ ఆంథ్రోపాలజీని నేచురల్ సైన్స్‌గా చూసారు. ఎందుకంటే వారు చెప్పినట్టు ఇది ఎవల్యూషనరీ మెథడ్స్ మరియు కంపారిటివ్ అప్రోచ్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మరోవైపు ఇంకొక ఆంథ్రోపాలజిస్ట్ క్రోవియర్ మరియు ఈ ప్రిట్చార్డ్ ఆంథ్రోపాలజీని సోషల్ సైన్స్‌గా చూసారు. ఎందుకంటే ఇందులో హిస్టారికల్ అనాలిసిస్ మరియు సోషల్ ఎంఫసిస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో, బట్ ఈరోజు టుడేస్ వ్యూ పాయింట్ ఏంటంటే ఆంథ్రోపాలజీ ఒక నేచురల్ సైన్సో, సోషల్ సైన్సో, హ్యుమానిటీయో కాదు. ఇట్ ఈస్ ఎ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్. మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్ మీన్స్ అన్ని సబ్జెక్ట్స్ యాంగిల్‌లో నుంచి మనిషిని చదువుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ అన్ని సబ్జెక్ట్స్‌కి కూడా ఆంథ్రోపాలజికల్ ఇన్‌సైట్స్ ఇచ్చి ఆ సబ్జెక్ట్స్ హెల్ప్ అవ్వడానికి కూడా గ్రో అవుతూ ఒకదానికొకటి సింబాయిటిక్‌గా ఉంటుంది ఆంథ్రోపాలజీ. సీ టుడేస్ వ్యూ ఆంథ్రోపాలజీ ఈస్ ఎ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్. బయోలాజికల్ మరియు ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ ఎక్కువగా నేచురల్ సైన్సెస్ మెథడ్స్ ఉపయోగిస్తాయి. సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ ఎక్కువగా హ్యుమానిటీస్ మరియు ఇంటర్ప్రిటివ్ పార్ట్స్ తీసుకుంటుంది. వెరస్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ మాత్రం రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది. సైంటిఫిక్‌గా గూడా, హ్యూమనిస్టిక్‌గా గూడా. సో, ఫైనల్‌గా ఆంథ్రోపాలజీ అనేది ఒక బ్రాడ్ డిసిప్లిన్. ఇందులో సైన్స్ మరియు హ్యుమానిటీస్ 2 కలిసిపోయి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతూ ఉంటుంది. సో, ఆంథ్రోపాలజీ లైస్ ఎట్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్, మేకింగ్ ఇట్ మల్టీడిసిప్లినరీ డిసిప్లిన్. ఓకే. సో, దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆంథ్రోపాలజీ అండ్ సోషల్ సైన్సెస్. నెక్స్ట్ ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఎవరైతే 2 ఆప్షనల్స్ ఆర్ ద ఫేమస్ ఆప్షనల్స్ ఆర్ ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ 2 కూడా సిస్టర్ సబ్జెక్ట్స్ అంటారు. సో, మరి ఆంథ్రోపాలజీకి, సోషియాలజీ 2 సిమిలర్‌గా ఒకదాని గురించే స్టడీ చేస్తుంది. బట్ వై బోత్ ఆర్ డిఫరెంట్ అంటే సోషియాలజీ స్టడీస్ హ్యూమన్ బిహేవియర్ ఇన్ గ్రూప్స్. అంటే మనం సొసైటీలో ఎలా బిహేవ్ అవుతామో, గ్రూప్స్‌లో మన యాక్టివిటీస్ ఏవో సోషియాలజీ చూస్తుంది. బట్ ఆంథ్రోపాలజీ స్టడీస్ హ్యూమన్ బిహేవియర్ ఇన్ సోషల్ సరౌండింగ్స్. అంటే మొత్తం కల్చరల్, ఫిజికల్, బయోలాజికల్, ఆర్కియాలజికల్ యాస్పెక్ట్స్ కలిపి ఆంథ్రోపాలజీ చూస్తుంది. అదే రెండిటి మధ్యన బేసిక్ డిఫరెన్స్. ఈ హోబెల్, ప్రిట్చార్డ్ అని ఇద్దరు స్కాలర్స్ చెప్పినట్టు ఇవి 2 ఆల్‌మోస్ట్ సేమ్. బట్ కానీ ఎందుకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే బికాస్ బోత్ సబ్జెక్ట్ స్టడీ ద సేమ్ టాపిక్స్ లైక్ కిన్‌షిప్, మ్యారేజ్, ఫ్యామిలీ, పాలిటిక్స్, ఎకానమీ, రిలీజియన్ 2 సేమ్ చదువుతాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఆంథ్రోపాలజీకి స్కోప్ అనేది యూనివర్సల్ స్కోప్. ఇది మొత్తం మనిషి ఎవల్యూషన్ నుంచి ప్రెజెంట్ వరకు స్టడీ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ హోల్ సైన్స్ అంటాం. బట్ వెరాస్ సోషియాలజీ ఈస్ లిమిటెడ్. ఇది మెయిన్‌లీ కాంటెంపరరీ సొసైటీస్ గురించి మాత్రమే కాన్సంట్రేట్ చేస్తుంది. విచ్ ఈస్ ఎ పార్ట్ సైన్స్ అని అంటారు. మెథడ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఆంథ్రోపాలజీ అనేది పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. అంటే ఆంథ్రోపాలజిస్ట్ మన సొసైటీలో లైవ్ చేస్తూ అంటే ఉంటూ అబ్జర్వ్ చేస్తూ స్టడీ చేస్తారు. బట్ సోషియాలజీ వచ్చేసి మెయిన్‌లీ సెకండరీ మెథడ్స్ లైక్ క్వెషనరీస్, ఇంటర్వ్యూస్, సర్వేస్ నుంచి డేటాని యూజ్ చేసి సబ్జెక్ట్ అనేది డెవలప్ అయింది. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఆంథ్రోపాలజీ ఈస్ బ్రాడ్, హోలిస్టిక్ స్టడీ ఆఫ్ మ్యాన్ వైల్ సోషియాలజీ ఈస్ ఫోకస్డ్, కాంటెంపరరీ స్టడీ ఆఫ్ ది సొసైటీ. Okay. So, this is the basic difference and relation between anthropology and sociology. And what are the contributions of anthropology to sociology? Ante, see, anthropologists like Linton and Gardiner show how culture shapes personality. Okay, example చూద్దాం. ఒక సొసైటీలో డిసిప్లిన్ ఎక్కువైతే ఆ సొసైటీ పీపుల్ పర్సనాలిటీస్ కూడా డిసిప్లిన్డ్‌గానే డెవలప్ అవుతారు కదా! ఇది లేటర్ సోషియాలజిస్ట్ అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకొని కల్చర్ అండ్ పర్సనాలిటీ స్కూల్ ఆంథ్రోపాలజీ అనేది సోషియాలజీకి హెల్ప్ అయింది. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. ద ఫేమస్ పర్సన్ ఇస్ మెలినోస్కీ. హి ఇంట్రొడ్యూస్డ్ ద మెథడ్ ఆఫ్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. అంటే రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొసైటీలో ఎళ్లి అక్కడ బతుకుతూ, అక్కడ ఉంటూ, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ అబ్జర్వ్ చేయడం. ఈ మెథడ్ సోషియాలజీలో కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. తర్వాత విలేజెస్, స్లమ్స్
అర్బన్ సొసైటీ స్టడీ జేయడానికి ఈ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనేది సోషియాలజీ కూడా అడాప్ట్ చేసుకుంది. ఈవెన్ కల్చరల్ ప్యాటర్న్స్. ఈ రూత్ బెనెడిక్ట్ అనే ఒక ఆవిడ ఈ స్టడీ ద నేషనల్ క్యారెక్టర్ స్టడీస్ ద్వారా చూపించింది. ఎలా కల్చరల్ ప్యాటర్న్స్ ఎఫెక్ట్ చేస్తాయి. థాట్ ప్రాసెస్‌ని, యాక్షన్‌ని కల్చరల్ ప్యాటర్న్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది. అంటే ఒక కల్చర్‌లో వాల్యూస్ ఎలా ఉంటే, ఆ పీపుల్ యొక్క బిహేవియర్ గూడా ఎలా షేప్ అవుతుంది. సో, సోషియాలజీ ఈ ఐడియాని బారో చేసుకొని ఆహ్, ఇన్‌స్టిట్యూషన్స్‌ని, రిలీజియన్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ వీటిని చదివింది. సోషియాలజీ అడాప్ట్ చేసుకుంది. అండ్ ఆల్సో ఆంథ్రోపాలజీ మరియు సోషియాలజీ మధ్య డిఫరెన్సెస్ చాలా తగ్గిపోయాయి రీసెంట్ టైమ్స్‌లో. అందుకే సోషల్ ఆంథ్రోపాలజీని చాలా టైమ్స్ కంపారిటివ్ సోషియాలజీ అని కూడా అంటారు. సో, ఆంథ్రోపాలజీ ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ వల్ల సోషియాలజీలో రీసెర్చ్ మెథడ్స్, థియరీస్ చాలా ఎన్రిచ్ అయ్యాయి. అందుకే ఇద్దరు సబ్జెక్ట్స్ ఒకదానికొకటి లింక్‌గా ఉన్నాయి. సో, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ రిలేషన్ అంటే ఆంథ్రోపాలజీ గేవ్ మెథడ్స్ లైక్ కల్చర్, పర్సనాలిటీ స్టడీస్ అండ్ కంపారిటివ్ ఇన్సైట్స్ ఇది ఇస్తుంది. సో, దిస్ ఈస్ ద బేసిక్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ టు సోషియాలజీ. అండ్ వాట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ చూస్తే ఫ్రోబియర్ మరియు ప్రిట్జ్‌బామ్. ఇద్దరు చెప్పినట్టు ఆంథ్రోపాలజీ యాక్చువల్లీ ఒక బ్రాంచ్ ఆఫ్ హిస్టరీ అని. ఎందుకంటే 2 హ్యూమన్ పాస్ట్‌నే కదా స్టడీ చేస్తుంది. ఆంథ్రోపాలజీ హ్యూమన్ పాస్ట్‌నే చదువుతుంది. హిస్టరీ కూడా హ్యూమన్ పాస్ట్‌నే చదువుతుంది. బట్ హిస్టరీ ఒక టైమ్ లైన్‌లా స్టడీ చేసిద్ది. కానీ ఆంథ్రోపాలజీ కూడా హ్యూమన్ ఒరిజిన్స్ నుంచి డెవలప్‌మెంట్స్ వరకు స్టడీ చేస్తుంది. రెండిటి యొక్క ఎయిమ్ ఏంటి? సో, టు డిస్క్రైబ్ ద ఏన్షియంట్ యాస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్స్. హ్యూమన్స్ యొక్క ఏన్షియంట్ యాస్పెక్ట్స్‌ని డిస్క్రైబ్ చేయడం 2 సబ్జెక్ట్స్ యొక్క ఎయిమ్. బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ డిఫరెన్సెస్. మరి ఆంథ్రోపాలజీకి, హిస్టరీకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఆంథ్రోపాలజీ అగైన్ ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ స్కోప్. అంటే ప్రీ హిస్టరీ నుంచి కాంటెంపరరీ సొసైటీస్ వరకు స్టడీ చేస్తుంది. కానీ హిస్టరీ మాత్రం లిటరరీ సోర్సెస్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అప్రోచ్ కూడా రెండిటికి డిఫరెన్స్ ఉంటది. ఆంథ్రోపాలజీ అనేది టాప్ డౌన్ అప్రోచ్ ఫాలో అయిద్ది. అంటే ప్రెజెంట్ నుంచి పాస్ట్‌కెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేసిద్ది. కానీ హిస్టరీ వచ్చేసి బాటమ్ అప్రోచ్ ఫాలో అవుతది. లైక్ పాస్ట్ నుంచి ప్రెజెంట్ వరకు వచ్చి క్రోనలాజికల్ నరేటివ్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఆంథ్రోపాలజీ వచ్చేసి జనరల్ లాస్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ గురించి డిస్కస్ చేస్తే, హిస్టరీ వచ్చేసి క్రోనలాజికల్ నరేషన్‌లో ప్రెజెంట్‌లోకొస్తుంది. అండ్ ఈ రెండిటికి ఒకదానితో ఒకటి ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ అనేది ఒకదానితో ఒకటి ఇంటర్ డిపెండ్ అయ్యున్న ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఒకటి బ్యూటిఫుల్ సేయింగ్ ఒకటుంది ఇక్కడ చూడండి. ఆంథ్రోపాలజీ వితౌట్ హిస్టరీ ఈస్ రూట్‌లెస్ అండ్ హిస్టరీ వితౌట్ ఆంథ్రోపాలజీ ఈస్ ఫ్రూట్‌లెస్. బికాస్ అంటే 2 ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతాయి. ఆంథ్రోపాలజీకి హిస్టారికల్ రికార్డ్స్ లేకపోతే అది రూట్స్ లేకుండా పోతుంది. వేరాస్ హిస్టరీకి ఆంథ్రోపాలజీ ఇన్‌సైట్స్ లేకపోతే అది హ్యూమన్ డెప్త్ లేకుండా పోతుంది. సో, సూపర్. సో, 2 ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అయి ఉన్న సబ్జెక్ట్స్. సో, ఆంథ్రోపాలజీ మరియు హిస్టరీ మధ్య సిమిలారిటీస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. బట్ బోత్ టుగెదర్ హెల్ప్ అస్ అండర్‌స్టాండ్ హ్యూమన్ ఎవల్యూషన్, కల్చర్ అండ్ సివిలైజేషన్ ఇన్ హోలిస్టిక్ వే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంథ్రోపాలజీ అండ్ పొలిటికల్ సైన్స్ మధ్య ఉన్న డిఫరెన్స్. And relationship. Both anthropology and political science deal with the political process and leadership patterns. Anthropology looks at tribal, peasants, pre-industrial societies, whereas political science mainly studies modern, state-based societies గురించి చదువుతుంది. సో, రెండు సబ్జెక్ట్స్ కూడా పవర్ అండ్ అథారిటీ గురించే స్టడీ చేస్తే, కానీ డిఫరెంట్ కంటెక్స్ట్‌లో మాట్లాడుతుంది. ఆంథ్రోపాలజీలో పాలిటిక్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ సోషియో కల్చరల్ సిస్టమ్‌గా ఉంటుంది. లైక్ ఒక ట్రైబల్ కమ్యూనిటీలో లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఎల్డర్స్, కస్టమ్స్, సాంక్షన్స్ వంటివి ఎలా రోల్ ప్లే చేస్తాయో ఆంథ్రోపాలజీ ఫీల్డ్ వర్క్ ద్వారా అబ్జర్వ్ చేసిద్ది. వెరాస్ పొలిటికల్ సైన్స్‌లో పాలిటిక్స్ అనేది ఒక అటానమస్ సబ్జెక్ట్ అన్నమాట. మెయిన్‌లీ లా, జ్యుడిషియరీ, కాన్స్టిట్యూషన్ ఆధారంగా ఆర్డర్ ఎలా మెయింటైన్ అవుతుందో చదువుతుంది. ఇది ఎక్కువగా థియరిటికల్‌గా ఉంటుంది పొలిటికల్ సైన్స్ అనేది. సో, ఆంథ్రోపాలజీ రిలైజ్ ఆన్ ఫీల్డ్ వర్క్. రియల్ కమ్యూనిటీస్‌లోకెళ్ళి అబ్జర్వ్ చేయడం. వెరస్ పొలిటికల్ సైన్స్ అనేది ఎక్కువగా డాక్యుమెంట్స్, లాస్, థియరీస్ మీద ఆధారపడుతూ ఉంటుంది. సో, ఆంథ్రోపాలజీ స్టడీస్ ప్రిమిటివ్ అండ్ పీసెంట్ సొసైటీస్, పాలిటిక్స్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ కల్చర్, సోషల్ control through customs uses field work, whereas political science studies modern societies, politics as independent subject, order through law and judiciary uses theory and documents. సో, ఆంథ్రోపాలజీ వచ్చేసి ఆహ్, గివ్స్ డెప్త్ అబౌట్ ద గ్రాస్ రూట్ లెవెల్ పాలిటిక్స్ గురించి డిస్కస్ చేస్తే, వెరస్ పొలిటికల్ సైన్స్ ఎక్స్‌ప్లెయిన్స్ హౌ
స్టేట్స్ అండ్ గవర్నమెంట్స్ ఎలా వర్క్ అవుతాయో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, ఇదే ఆంథ్రోపాలజీ అండ్ పొలిటికల్ సైన్స్ మధ్య ఉన్న రిలేషన్‌షిప్. సో, నెక్స్ట్ వచ్చేసి ఆంథ్రోపాలజీ అండ్ ఎకానమీ. ఆంథ్రోపాలజీ అండ్ ఎకానమీ 2 ఎకనామిక్ లైఫ్‌ని స్టడీ చేస్తాయి. లైక్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎక్స్‌చేంజ్ గురించి. కానీ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే స్కోప్ అండ్ అప్రోచ్‌లో డిఫరెన్స్ ఉంటుంది. ఆంథ్రోపాలజీ అనేది యూనివర్సల్ స్కోప్‌తో ఉంటుంది. లైక్ ప్రిమిటివ్ సొసైటీస్, పీజెంట్ సొసైటీస్, ఈవెన్ మోడర్న్ అడ్వాన్స్డ్ సొసైటీస్ కూడా స్టడీ చేసిద్ది ఆంథ్రోపాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ కులారింగ్ ఎక్స్‌చేంజ్ సిస్టమ్ చూడండి. ఇక్కడ ఎక్స్‌చేంజ్ అనే కాన్సెప్ట్ కేవలం ప్రాఫిట్ కోసమే కాదు, సోషల్ వాల్యూస్ మెయింటైన్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఈ కులార్ రింగ్ ఎక్స్‌చేంజ్ సిస్టమ్ అనేది ఫర్దర్ క్లాసెస్‌లో వస్తుంది చూద్దాం. సో, ఆంథ్రోపాలజీలో ఎకనామిక్స్ అనేది కల్చరల్లీ ఎంబెడెడ్ అని చూపిస్తది ఆంథ్రోపాలజీ. వెరాస్ ఎకనామిక్స్ మాత్రం లిమిటెడ్ స్కోప్‌తో ఉంటుంది. మెయిన్‌లీ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సొసైటీస్ మీద ఫోకస్ చేస్తుంది. ఇక్కడ ఎకానమీలో ఎక్స్‌చేంజ్ అంటే ప్రాఫిట్ డ్రైవెన్ సిస్టమ్ అన్నమాట. మార్కెట్ లాస్, సప్లై డిమాండ్ రూల్స్ అండ్ మెథడాలజీలో కూడా డిఫరెన్స్ ఉంటది. ఆంథ్రోపాలజీ వెబర్స్ సబ్‌స్టాంటివ్ అప్రోచ్‌ని ఫాలో చేస్తుంది. అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ సొసైటీలో వాల్యూస్ అండ్ రిలేషన్స్‌తో లింక్ అయ్యి ఉంటాయి. వేరాస్ ఎకనామిక్స్ అనేది ఫార్మలిస్ట్ అప్రోచ్‌ని ఫాలో చేస్తుంది. అంటే రాషనల్ చాయిస్, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అండ్ ప్రాఫిట్ మోటివ్ మీద బేస్ అయి ఉంటుంది. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే ఆంథ్రోపాలజీ ఎకనామిక్ లైఫ్‌ని హోలిస్టిక్‌గా, కల్చరల్ లింక్‌తో స్టడీ చేస్తుంది. ఎకనామిక్స్ మాత్రం స్పెషలైజ్డ్ ప్రాఫిట్ బేస్డ్ స్టడీ చేస్తుంది. సో, ఆంథ్రోపాలజీ షోస్ మ్యాన్ ఇన్ ఎకానమీ, వెరాస్ ఎకానమీ షోస్ ఎకానమీ ఇన్ మ్యాన్. ఇదే ఈ రెండిటి మధ్య ఉన్న రిలేషన్‌షిప్. అండ్ నెక్స్ట్ ఫైనల్ ఈ ఆంథ్రోపాలజీ ఈస్ ఎ హోలిస్టిక్ సబ్జెక్ట్. చాలా సబ్జెక్ట్స్‌తో కూడా డీప్ రిలేషన్‌షిప్ ఉంటుంది. సో, ఆంథ్రోపాలజీకి సైకాలజీ, ఎర్త్ సైన్సెస్, బయోలాజికల్ అండ్ లైఫ్ సైన్సెస్, మెడికల్ సైన్సెస్, సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అన్ని సబ్జెక్ట్‌తో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటాయి. సైకాలజీతో హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్‌ని అండర్‌స్టాండ్ చేయడానికి, ఎర్త్ సైన్సెస్‌తో హ్యూమన్ ఎవల్యూషన్‌ని అండ్ అడాప్టేషన్‌తో అండ్ బయోలాజికల్ అండ్ మెడికల్ సైన్స్‌తో హెల్త్, డిసీజ్, జెనెటిక్ స్టడీ, సోషియాలజీ అండ్ పొలిటికల్ సైన్స్‌తో సొసైటీ, ఇన్‌స్టిట్యూషన్స్, లీడర్‌షిప్ ప్యాటర్న్స్ మీద, ఎకనామిక్స్‌తో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్‌చేంజ్ మీద. సో, ఈచ్ కనెక్షన్ సిమిలారిటీస్, డిఫరెన్సెస్ అండ్ ఆల్సో మ్యూచువల్ ఎన్రిచ్‌మెంట్‌ని చూపిస్తుంది. మోడర్న్ టైమ్స్‌లో మనం మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ చూస్తున్నాం. అంటే డిఫరెంట్ సైన్సెస్ కలిసి మనిషి గురించి ఫుల్ పిక్చర్ ఇవ్వడం. దీన్ని బేస్డ్ ఆంథ్రోపాలజీ హోలిస్టిక్ డిసిప్లిన్ అని పిలవడం. బికాస్ ఇట్ ఇంటిగ్రేట్స్ కల్చర్, సొసైటీ, బయాలజీ, సైకాలజీ, పాలిటిక్స్, ఎకానమీ అన్నీ కలిపి మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే ఆంథ్రోపాలజీ ఈస్ నాట్ ఎ నారో సబ్జెక్ట్. ఇట్స్ ఎ కంప్లీట్ స్టడీ ఆఫ్ హ్యూమన్ కైండ్. సో, ఇది ఆంథ్రోపాలజీకున్న రిలేషన్‌షిప్ విత్ అదర్ సబ్జెక్ట్స్, వై ఆంథ్రోపాలజీ ఈస్ ఎ హోలిస్టిక్ అండ్ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్ అని చెప్పడానికి ఈ ఆంథ్రోపాలజీకి మిగిలిన సబ్జెక్ట్స్‌కున్న రిలేషన్‌షిప్. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం 1.3తో కలుద్దాం. సో, వీడియో నచ్చితే కంటెంట్ యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.